హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీఎస్కే ప్రెజెన్స్ 3. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, ముందుగా చూసేయచ్చు. ఈ వ్లాగ్ వచ్చేసి శ్రీరామనవమి రోజు వ్లాగు. మనకి ఇంట్లో పూజలున్నా ఫెస్టివల్స్ ఉన్నా కంపల్సరీ డైలీ లేచేలా కాకుండా కొంచెం అర్లీగా లేస్తాం కదా, మార్నింగే లేచి హౌస్ అంతా క్లీన్ చేసేసుకొని చక్కగా ముగ్గులేసేసుకున్నా. ఇంట్లో కొంచెం ఎర్లీగా పూజ చేసుకోవాలనుకున్న రోజు కంపల్సరీ ముందు రోజే ఏమైనా వర్క్స్ ఉంటే ఫినిష్ చేసేసుకుంటా. ఏమైనా వెజ్జల్స్ ఉన్నా అవన్నీ కంపల్సరీ ముందు రోజే క్లీన్ చేసేసి పెట్టుకుంటా. అలా చేసుకోవడం వల్ల కొంచెం టైం సేవ్ అవుతుంది, ఎర్లీగా పూజ చేసేసుకోవచ్చు. ఏమైనా నైవేద్యాలు ఉన్నా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కిచెన్ లో కూడా కౌంటర్ పార్ట్ అంతా ఇలా క్లీన్ చేసేసుకొని చక్కగా ముగ్గులేసుకున్నా. ఇలా ట్రెడిషనల్ గా కనిపిస్తే లుక్ చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఇప్పటికి నైవేద్యంగా చింతపండు పులిహోర చేయాలనుకున్నా, సో దానికోసం చింతపండు నానబెట్టా. నెక్స్ట్ కంపల్సరీగా శ్రీరామనవమి రోజు వడపప్పు పానకం చేస్తాం కదా, సో వడపప్పు కోసం పప్పుని నానబెట్టాను. నెక్స్ట్ పానకం కోసం కావాల్సినవన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఈ పానకాన్ని మా చిన్నుతో చేయించడం కోసం ఇవన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నాను. చిన్ని పిల్లలకి అన్ని గుర్తుండవు, అఫ్కోర్స్ అవి తెలియవు, కానీ మనం చేయించుతుంటే వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తుంటే కొన్ని వాళ్ళకు సోఆన్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి అనేసి ఇలా ఇన్వాల్వ్ చేస్తా. శ్రీరామనవమికి చేసుకునే పానకంకి కావాల్సిన పదార్థాలు మనకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి, కానీ ఎప్పుడు మనం చేసుకోము. శ్రీరామనవమి వచ్చినప్పుడే చేసుకుంటా ఉంటాం. ఇది చెయ్యాలి అన్న ఆలోచన కూడా రాదు. శ్రీరామనవమి సమ్మర్ స్టార్టింగ్ లో వస్తుంది కాబట్టి శ్రీరాముని పూజించిన తర్వాత కొత్త కుండలో మిరియాలు బెల్లంతో చేసిన పానకం వడపప్పు నైవేద్యాలుగా పెట్టి అందరికి పంచుతారు. ఈ ప్రసాదాల వెనుక ఆయుర్వేదిక పరమార్థం ఉంది. భగవంతునికి నివేదించే నైవేద్యాలన్నీ సమయానుకూలంగా ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే. సీజన్స్ని బట్టి మనకి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వచ్చే ఆ హెల్త్ ప్రాబ్లమ్స్కి ఆ సీజన్లో వచ్చే ఫెస్టివల్కి దేవుడికి సమర్పించే నైవేద్యాలు ప్రిపేర్ చేస్తాం కదా, ఆ నైవేద్యాల్లో యూజ్ చేసే పదార్థాలు కొన్ని మనకు వచ్చే ఈ హెల్త్ ప్రాబ్లమ్ని నివారించే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకోసమే ఆ సీజనల్లో ఒక్కొక్క సీజన్కి వచ్చే ఫెస్టివల్స్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రసాదాలు ప్రిపేర్ చేస్తూ ఉంటాము. అవి ఆ టైంలో తీసుకోవడం వల్ల ఆ టైంలో వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ని నివారించే ఛాన్స్ ఉంటుంది. పానకంలో ఉపయోగించే మిరియాలు యాలకులు వసంత ఋతువులో వచ్చే గొంతు సమస్యలకు ఉపశమనాన్ని ప్రసాదిస్తూ ఔషధంలో పనిచేస్తాయని ఆయుర్వేదిక నిపుణులు అంటుంటారు. అంతేకాకుండా పానకం శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనది. అలాగే పెసరపప్పు శరీరంలో ఉష్ణాన్ని తగ్గించి చలవ చేస్తుంది, జీర్ణశక్తి అభివృద్ధి పరుస్తుంది. దేహకాంతి జ్ఞానానికి ప్రతీకైన పెసరపప్పునే వడపప్పు అంటారు. మండుతున్న ఎండలో వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది. పెసరపప్పు ఉదగ్రహానికి ప్రీతిపాత్రమైనదని పండితులు అంటుంటారు. కాబట్టి వీటిని ప్రసాద రూపంలో స్వీకరించటం వల్ల మనుషుల ఆరోగ్యం ఆయుష్ అభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేదిక పండితులు చెబుతుంటారు. సో సీజనల్కి వచ్చే ఫెస్టివల్స్లో చేసే ప్రసాదాలు కంపల్సరీ తీసుకోవాలి. అండ్ సీజనల్ ఫ్రూట్స్ కూడా కంపల్సరీ తీసుకుంటే మన హెల్త్కి చాలా యూజ్ అవుతుంది. పానకం చేసా, వడపప్పు బెల్లం. అలా మా చిన్నుతో పానకంకు ప్రిపేర్ చేయడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అంటూ ఒక్కొక్క ఇంగ్రీడియంట్ నేమ్ చెప్పుకుంటూ ఇలా వడపప్పు అండ్ పానకం ప్రిపేర్ చేయించాను. చిన్ను కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యి చేశాడు. మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. హ్యాపీ శ్రీరామనవమి. థ్యాంక్ యూ. వడపప్పు పానకంతో పాటు దేవుడికి నైవేద్యంగా సమర్పించడం కోసం చింతపండు పులిహోర కూడా ప్రిపేర్ చేశా. చింతపండు పులిహోర ఇంకా పరవన్నం కూడా చేశాను. చింతపండు పులిహోర కొంచెం ఎక్కువగా ప్రిపేర్ చేశా. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కోసం ప్రసాదంగా తీసుకెళ్తా అన్నారనేసి కొంచెం ఎక్కువగా ప్రిపేర్ చేశా. ప్రసాదాలు అన్నీ అయిన తర్వాత అన్నీ దేవుడికి నైవేద్యాలుగా సమర్పించడం కోసం అన్నీ ఇలా అరేంజ్ చేసేసుకున్నా. నైవేద్యాలు ప్రిపేర్ చేసుకుంటూనే దేవుడి దగ్గర దేవుడికి బొట్లు పెట్టుకోవడం అండ్ పువ్వులు పెట్టుకొని అన్నీ అరేంజ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఈ నైవేద్యాలు దేవుడికి సమర్పించి పూజ చేసుకొని నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళాలనేసి దేవుడికి నైవేద్యాలు ప్రిపేర్ చేసుకొని అన్నీ అరేంజ్ చేసుకునే టైంకి ఆ రోజుకి 11కి పూజ స్టార్ట్ చేయాలన్నారు. సో అందుకే అలా 11కి స్టార్ట్ చేసాము. దేవుడి అష్టోత్తరాలు చదువుకుంటూ
చదువుకుంటూ పూజ కంప్లీట్ చేశాను. టెంపుల్కి వెళ్ళిన, ఇంట్లో పూజ చేసుకున్న, నిజంగా మైండ్ అనేది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అత్తయ్య, నేను, మా హస్బెండ్, మా చిన్ను అందరం దేవుడి దగ్గర కూర్చొని దేవుడికి దండం పెట్టుకుంటూ చక్కగా పూజ చేసేసుకున్నాం. శ్రీరామనవమి చాలా ప్రత్యేకమైనది. శ్రీరాముడు జన్మదినముని ప్రజలు పండగగా జరుపుకుంటారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం, ధర్మాన్ని పాటించడం, ఏకపత్నీవ్రతుడిగా ఉండటం, ఎల్లప్పుడూ సత్యం మాట్లాడడం, మంచి ప్రవర్తన వంటి సద్గుణాలకు చిహ్నం మన రామయ్య. శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని అతి వైభవంగా పట్టణాలలో, పల్లెటూర్లలో రమణీయంగా జరుపుకోవడం ఒక సాంప్రదాయం. సీతారాముల కళ్యాణం లోక జీవన హేతుకం, సకల దోష నివారణం, సర్వం సంపదలకు నిలయం, సకల జన లోక సంరక్షయే శ్రీరామనవమి పండుగ పరమార్థం. శ్రీరామనవమి రోజున సీతారాముని, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల ఆంజనేయ సమేతంగా ఆరాధించి వడపప్పు పానక నైవేద్యంగా సమర్పించుకుంటారు. ఇంకా కొన్ని టెంపుల్స్లో అన్నప్రసాదం కూడా చేస్తారు. చాలా వరకు అందరికీ శ్రీరాముడు జన్మించిన రోజున శ్రీరామనవమి చేసుకుంటారా, శ్రీరాముడి సీతమ్మ వారి కళ్యాణం రోజు శ్రీరామనవమి చేసుకుంటారా అని డౌట్ ఉంటుంది. శ్రీరాముల వారు జన్మించిన రోజున శ్రీరామనవమి జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసంలో శుక్లపక్షం 9వ రోజున శ్రీరామనవమి జరుపుకుంటారు. శ్రీరాముడు విష్ణువు యొక్క 7వ అవతారంగా పిలువబడ్డారు. రాముల వారు 14 సంవత్సరాలు వనవాసం చేసి రావణుణ్ణి సంహరించిన తర్వాత రాముల వారు సీతమ్మతో కలిసి తిరిగి అయోధ్యకు వచ్చింది కూడా శుద్ధ నవమి నాడు. శ్రీరామనవమి రోజు శ్రీ సీతారాముల కళ్యాణం భద్రాచలంలో చాలా ఘనంగా జరుపుతారు. మనం మన పిల్లల కోసం రోజు కాకపోయినా అప్పుడప్పుడు కంపల్సరీ ఏదో ఒక స్టోరీ చెప్తూ ఉంటాం. వాళ్ళ కోసం ఏమేమో నేర్చుకుంటూ ఉంటాం, యాక్టివిటీస్ అని, ఇంకా వాళ్ళకి స్టోరీస్ అని, అలా ఏవేవో నేర్చుకొని చెప్తూ ఉంటాం కంపల్సరీ వాళ్ళ కోసం. ఇలా వాళ్ళకి కొన్ని విలువలు నేర్పించాలి అనుకున్నప్పుడు ఇలా రామాయణమైనా, భగవద్గీత అయినా ఇలా రోజుకు ఒక పేజో అయినా లేకపోతే మనకు కుదిరినప్పుడైనా కంపల్సరీ వాళ్ళకు ఇలా నేర్పిస్తూ ఉంటే చెప్పడం వల్ల వాళ్ళకు కొంచెం లైఫ్ గురించి తెలుస్తూ ఉంటుంది. నేను స్టార్ట్ చేస్తున్నా, మీరు వన్స్ ట్రై చేయండి. పూజ అయ్యాక అందరం ప్రసాదాలు తీసుకున్నాం. ఎప్పుడైనా నాకు కొంచెం త్రోట్ ప్రాబ్లం అనిపించడమో, జలుబు చేసినప్పుడు కంపల్సరీ మిల్క్లో కొంచెం మిరియాలు, పసుపు వేసుకొని తాగుతా. అప్పుడు కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. ఈరోజు కూడా కొంచెం లిటిల్ బిట్ త్రోట్ అట్లా అనిపించింది. సో ఇట్లా మిరియాలు వేసిన పానకం తాగడం వల్ల చాలా వరకు రిలీఫ్గా అనిపిస్తుంది. బాగుంది. అడుగు మమ్మీ వాళ్ళని అడుగు. పిచ్చి మాలోకం చిన్ను, పిచ్చి మాలోకం మమ్మీ. మా ముగ్గురేది, నాని, డాడీ. ఇట్లది అంటే వస్తున్నామా? ఇంట్లో అత్తయ్య ఆశీర్వాదం తీసుకొని టెంపుల్కి వెళ్ళాం. ఎండ చాలా ఎక్కువగా ఉంది. వితౌట్ చెప్పల్స్ నడుస్తుంటే ఎండకి నిప్పులపై నడుస్తున్నట్టుగా ఉంది. ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని మళ్ళీ క్యూలో నిల్చున్నాం. ఈ రోజు శ్రీరామనవమి కదా, చాలా మంది భక్తులు వస్తున్నారు. రాములవారి టెంపుల్కి వెళ్ళాము. కళ్యాణం పక్కనే పెద్ద మండపం వేసి చేస్తున్నారు. ఫస్ట్ టెంపుల్లో దేవుడికి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని కాసేపు అక్కడ కూర్చున్నాం.
టెంపుల్లో అలా కాసేపు కూర్చున్నాం. చిన్ను మంచిగా ఆడుకుంటున్నాడు అందరిని చూస్తూ. వాడి క్లాస్ ఫ్రెండ్స్, అలా స్కూల్లో పిల్లలు కొంతమంది కనిపించారు. నెక్స్ట్ రాములవారి కళ్యాణం జరుగుతున్న మండపం దగ్గరికి వెళ్ళాము. చాలా మంది భక్తులు ఉన్నారు. LED ఫెసిలిటీ కూడా పెట్టారు. చూడాలనుకున్న వాళ్ళు క్యూలో వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూసి దండం పెట్టుకుని రావచ్చు. పవన సుత హనుమాన్ కి రాజా రామచంద్ర భగవాన్ కి ఇంటూ బ్రాహ్మణోత్తమ మజ్జిగ, పానకం మరియు వడపప్పుని అందజేస్తున్నారు. కార్యక్రమం కళ్యాణం అయ్యాక ప్రసాదం తీసుకోవాలని వెళ్ళాను. అక్కడ ఎలా ఉందంటే చాలా రష్గా ఉంది భక్తులతో. చెరుకు మిషన్లో చెరుకు గడలు పెడితే ఎలా అయ్యి వస్తాయో అలా అయ్యి వచ్చాము బయటకి. ప్రసాదం తినేసి ఇంటికి వెళ్తున్న టైంలో అక్కడొకటి మాకు కుల్ఫీ ఐస్ క్రీమ్ బండి కనిపించింది. కుల్ఫీకి చాలా పెద్ద ఫ్యాన్స్ చిన్ను, నేను, మహారాజా కుల్ఫీ. సో అది తీసేసుకొని తినేసాం. ఇంటికి వెళ్లే ముందు వేణుగోపాల స్వామి టెంపుల్కి కూడా వెళ్ళాము. అక్కడ కూడా రాములవారి కళ్యాణం జరిపారు. ఈ టెంపుల్కి వెళ్ళడం ఫస్ట్ టైం. చాలా ప్రశాంతంగా అనిపించింది. మా చిన్ను కూడా చాలా చక్కగా కృష్ణయ్యకి దండం పెట్టుకుంటున్నాడు. నెక్స్ట్ ప్రసాదాలు తీసుకొని ప్రశాంతంగా అక్కడ కూర్చొని ప్రసాదాలు పానకం తాగేసి వచ్చాము. చాలాసేపు అక్కడే కూర్చున్నాం. మా చిన్ను పులిహోర ప్రసాదాన్ని తినేంతసేపు. మా చిన్నుకి పులిహోర అంటే చాలా ఇష్టం. దాన్ని ఎల్లో రైస్ అని పిలుస్తుంటాడు. చక్కగా ఒక కూలర్ ఫ్యాన్ దగ్గర చైర్ వేసుకొని మంచిగా కూర్చొని ప్రసాదం తీసుకొని తిన్నాడు. ఇలా శ్రీరామనవమి రోజు మా డేని ఇలా స్పెండ్ చేశాము. Thank you for watching. Please do subscribe my channel and please support me with your valuable likes and comments and shares.